Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss the previous year questions on the topic 3D mensuration which were asked in the exam CGL 2023 prelims. Okay, so we already discussed 22 questions on the 3D mensuration, particularly on cubes, cuboids and cylinders. Now in this video we will discuss cones, spheres and hemispheres. Okay, so let us start with the first question. The volume of cone is given. If the height of the cone is 160, then find the diameter of its base. So general basic formula of volume of cone, that is 1/3 pi r square h. It is given as 73920. There are no short tricks when you have to find out radius. Okay, so basic గా ఎక్కువగా డయామీటర్ కానీ వీటికి ఎక్కువగా ఏమీ ఉండవు. ఓకే, కానీ నేను కొన్ని షార్ట్ ట్రిక్స్ మీకు చెప్పగలను, కొన్ని త్రూ ఆప్షన్స్ ద్వారా. ఎలాంటివో కొంచెం చూద్దాం. ఏంటి అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు మీకు ఈ 73920 అనేది ఏంటమ్మా, ఒక నేచురల్ నెంబర్, అంతేనా? సో ఇక్కడ పై అంటే ఏంటి, 22/7, అంతేనా? సో ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది డినామినేటర్లో. సో డెఫినెట్గా హెచ్ అనేది ఏంటి, 160 అనేది 7 మల్టిపుల్ కాదు, 3 మల్టిపుల్ కాదు. సో డెఫినెట్గా ఆర్ అనేది 7 3 యొక్క మల్టిపుల్ అయితేనే మీకు ఇక్కడ నేచురల్ నెంబర్ వస్తుంది, అవునా కదా? కాబట్టి 7 × 3 ఎంత, 21. సో 21 మల్టిపుల్ ఖచ్చితంగా అయి ఉండాలి. సో అయితే ఆప్షన్ ఏ కానీ లేకపోతే ఆప్షన్ డి కానీ అవ్వాలి. సో ఈ రెండు ఎలిమినేట్ చేసేస్తాం. సో ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు త్రూ ఏంటది ఇంకా ప్రొసీజర్ చేసుకోవడం. ఓకేనా? సో కొన్ని ఆప్షన్స్ ఇలా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, సో చూడండి ఎలా చేస్తాం ఇప్పుడు. 1/3 22/7 ఆర్ స్క్వేర్ హెచ్. ఇక్కడ డయామీటర్ అడిగాడు, చాలా మంచి క్వశ్చన్. ఇక్కడ చూడండి, డయామీటర్ అడిగాడు. సో నేను ఇప్పుడు చెప్పింది ఏంటి, రేడియస్ 21 మల్టిపుల్ అంటే డెఫినెట్గా డయామీటర్ ఏం అవ్వాలి, 21 × 2 42 అవ్వాలి. సో కాబట్టి ఇక్కడ ఏ కూడా మనం ఎలిమినేట్ చేసేవచ్చు. అర్థమైందా? డైరెక్ట్గా ఆప్షన్ డి పెట్టచ్చు. ఓకే, కానీ ఒకసారి చేసేద్దాం, మీకు చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఓకే, హెచ్ ఎంత ఇచ్చాడు, 160 = 73920. చూద్దాం కావాలంటే, మీకే తెలుస్తుంది. ఓకే, లెట్స్ సీ. సో 0 0 క్యాన్సిల్. ఎస్, నెక్స్ట్ 11 2s 11 6 66 అంటే 49. సారీ 66 అంటే 79. 11 7s 11 2s. నెక్స్ట్ 16తో చూడండి, 16 4 16 4 62s. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్, ఇక్కడ 2 1s 221. సో 7 × 3 21. ఇక్కడ 21 అంటే ఆర్ స్క్వేర్ ఎంతమ్మా, 21 స్క్వేర్. సో ఆర్ ఈక్వల్ టు 21 అండ్ డయామీటర్ ఏమవుతుంది, 2 టైమ్స్ అంటే 42. చెప్పానా? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా చేసుకోవాలి. ఓకే, సో ఇదంతా ప్రొసీజర్. సో అది కాకుండా మన ఆప్షన్ నుంచి ఏ విధంగా వెళ్ళొచ్చు, ఇవన్నిటికి ఈ ఆప్షన్ నుంచి వెళ్ళేది అన్ని క్వశ్చన్స్కి సెట్ అవుదమ్మా. అందుకనే మనం ఓన్లీ అది దాంతోపాటు ప్రొసీజర్ కూడా చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెకండ్ వన్. లెట్స్ సీ. Volume of a cone with a height equal to radius and its slant height is 5 centimeters. So you have to find out volume. Volume కావాల్సింది ఏంటమ్మా మనకి, స్లాంట్ హైట్ కాదు. వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్, హెచ్ అండ్ ఆర్, అంతేనా? 1/3 pi r square h. సో చూడండి, కానీ మనకి ఏమంటున్నాడంటే హైట్ ఈక్వల్ టు రేడియస్ అంట. అంటే ఇది 1 part అయితే ఇది 1 part అయినప్పుడు స్లాంట్ హైట్ ఎంత అవుతుందమ్మా మనకి, √2 parts. It is given as 5 centimeters. Then what about radius and height? 1 part. That is nothing but 5/√2. అంతేనా కాదా? అర్థమైందా మీకు? హైట్ రేడియస్ ఈక్వల్ అన్నాడు. సపోజ్ అది 1 part అనుకున్నాం అనుకోండి. సో 1 1 అయినప్పుడు ఇది ఎంత అవుతుంది, √2 అవుతుంది. ఎస్, 1 square + 1 square. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో కాబట్టి ఇప్పుడు ఆ √2 parts 5 అంటే 1 part ఎంత అవుతుంది, 5/√2. ఇట్ ఈస్ నథింగ్ బట్ హెచ్ అండ్ ఆర్. సో కాబట్టి ఆన్సర్ చెప్పండి ఇప్పుడు మనకి 1/3. పైన అలానే ఉంచండి, ఆప్షన్లో పై ఉంది. ఆర్ హెచ్ అన్ని ఈక్వల్, దట్ ఈస్ r³ అని రాసేవచ్చు. r³ అంటే 5/√2 హోల్ క్యూబ్, అంటే 5 × 5 × 5 √2 హోల్ క్యూబ్ అంటే 2√2. చెప్పండి, 5 5 25 5 125 125 π/6√2. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, అర్థమైందా? What is the whole surface area of cone? That is total surface area of cone of base radius 6 and height is 8.
సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి lateral సర్ఫేస్ ఏరియాతో పాటుగా ఇంకేముంటుంది, బేస్ ఏరియా ఉంటుంది. Lateral surface area pi RL and base area pi R square. So what is the total surface area formula? Pi R into L plus R. సో ఇప్పుడు మనకి రేడియస్ ఇచ్చాడు 6 అని, హైట్ 8 ఇచ్చాడు. సో స్లాంట్ హైట్ ఎంత అవుతుంది, 10. ఓకే, సో పై అంటే 22/7, ఆర్ 6, ఎల్ ప్లస్ ఆర్. ఇక్కడ చూడండి మనకి హైట్తో సంబంధం లేదు బేసిక్గా టోటల్ సర్ఫేస్ ఏరియాలో. ఎస్ ఆర్ నో? సో ఎల్ ప్లస్ ఆర్ అంటే 10 + 6 16. సో 22/7 పెట్టుకోండి, ఆర్ 3.14. దట్ ఈస్ బికాస్ పాయింట్స్లో ఉంది కదా. సో 3.14, 16 × 6 96. సో 100 తీసుకున్నాను అనుకోండి, నాకు 314 వస్తుంది, అవునా? కానీ నేను 100 కన్నా తక్కువ కాబట్టి ఖచ్చితంగా 314 కన్నా తక్కువ ఉండాలి. సో 314 కన్నా తక్కువగా ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటమ్మా, ఆప్షన్ సి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. సో అన్నీ కూడా జస్ట్ బేసిక్ ఫార్ములా, మీదంతా కూడా ఏంటంటే క్యాలిక్యులేషన్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేసుకున్నారనుకోండి, ఫాస్ట్గా చేయొచ్చు. ఓకేనా? సి ద నెక్స్ట్ వన్. Conical tent of height 10 meters and base diameter 48 meter was erected by a company in a park. Find the curved surface area of the tent. So since it is a conical tent, what is the curved surface area? Pi RL. L ఇచ్చాడా, ఇవ్వలేదు. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. హైట్ 10 ఇచ్చాడు, ఓకే, అండ్ డయామీటర్ 48 కాబట్టి రేడియస్ 24. సో 2 5s 2 12s. సో 5 12 13 ఫార్మ్స్ ట్రిప్లెట్స్. సో 2తో డివైడ్ చేసాం కాబట్టి 2తో మల్టిప్లై చేయండి. సో 26. సో పైన అలానే ఉంచండి. ఆర్ ఎంత, 24, అండ్ 26 ఈజ్ ద స్లాంట్ హైట్. సో 6 4s 24 కాబట్టి ఖచ్చితంగా యూనిట్ డిజిట్ 4 రావాలి. ఎక్కడుందమ్మా, ఆప్షన్ డి. సో 624 pi is the correct answer. అర్థమవుతుందా? జస్ట్ వెరీ సింపుల్. అంతేగాని మొత్తం మీరు మల్టిప్లై చేసి ఏదేదో చేయాలనుకోవద్దు. ఓకేనా? క్లియర్? సీ ద నెక్స్ట్ వన్. 5th. A conical tent with radius 6 and height 8 is to be made by a canvas. How much canvas is needed to make the tent? క్యాన్వాస్ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ నథింగ్ బట్ టెంట్. ఓకే, సో ఈ ఏరియా కావాలి. ఈ క్యాన్వాస్ అంటే ఈ యూజ్ చేసిన ఈ క్లాత్ లెంత్ ఇది కావాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ పై ఆర్ఎల్. సేమ్ 6 రేడియస్, హైట్ 10 అంటే ఎల్ ఎంత అవుతుందమ్మా, 6 8 10 ఫార్మ్స్ ట్రిప్లెట్ కదా. సో 6 8 10. సో పై ఆర్ఎల్. పై 3.14 తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఇలా ఉన్నాయి కాబట్టి. రేడియస్ 6, ఎల్ ఎంత 10. సో 10తో మల్టిప్లై చేసుకుంటే 31.4 × 6. సో 30 తీసుకున్నాను అనుకోండి 180. సో మరి 31 తీసుకున్నట్టు ఖచ్చితంగా 180 కన్నా ఎక్కువ ఉండాలి. ఎక్కడుంది, ఓన్లీ ఆప్షన్ ఏ. సో దట్స్ ఇట్, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, సీ ద నెక్స్ట్ వన్, 6th one. A cone and a cylinder with equal radii have equal volumes. Then the ratio of their rates. చెప్పండి నాకు, ఈక్వల్ వాల్యూమ్స్ అన్నాడు. సో వాల్యూమ్ ఆఫ్ కోన్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ అంట. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటమ్మా, 1/3 pi r² h. ఇక్కడ ఏంటంటున్నాడు, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ పై r² h. కానీ రేడియస్ ఈక్వల్ అన్నాడు కదా, కాబట్టి రెండింటికి స్మాల్ ఆర్ పెట్టేసుకోండి. ఓకే, హైట్ డిఫరెంట్ పెట్టండి, క్యాపిటల్ హెచ్. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నాడు, అంతేనా? సో చెప్పండి, పై క్యాన్సిల్, r² క్యాన్సిల్. హైట్ ఆఫ్ ద కోన్ ఫస్ట్ అడిగాడు కాబట్టి హైట్ ఆఫ్ ద కోన్ టు హైట్ ఆఫ్ ద సిలిండర్ ఎంత, 3/1, అంతేనా? సో ఎక్కడుంది, ఆప్షన్ డి. దట్స్ ఇట్, వెరీ సింపుల్. ఇది ఒక మెథడ్ అమ్మా. ఓకే, ఇలానే చేసుకోవాలి, ఇదే బెస్ట్ మెథడ్లే. ఓకే, నెక్స్ట్ చూడండి, 7th one. A conical tent has a radius of 7 meter and a vertical height 24. How many full bags of rice can be emptied in it if the space occupied by the rice in each bag is 2 meter cube? సో చూడండి, మనం ఒక పెద్ద కోనికల్ టెంట్, ఇప్పుడు బస్తాలన్నీ ఓపెన్ చేస్తే ఇలాగ పెద్ద శంకు ఆకారంలో ఉన్న మొత్తం బియ్యపు
ఇది వచ్చింది. ఓకే, సో దీని యొక్క రేడియస్ ఇచ్చాడు 7 అని, హైట్ ఏమో 24 ఇచ్చాడు. ఇదంతా బియ్యమే మొత్తం. అయితే ఒక్కొక్క బ్యాగ్లో కనుక 2 మీటర్ క్యూబ్ యొక్క రైస్ గనక వేస్తే ఎన్ని బ్యాగ్స్ వస్తాయి? సో ఫస్ట్ ఈ కోన్ షేప్లో ఉన్న మొత్తం రైస్ యొక్క వాల్యూమ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాల్యూమ్ ఆఫ్ కోన్? 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. పై అంటే 22/7, ఆర్ స్క్వేర్ దట్ ఈస్ 7 into 7 into హెచ్ అంటే 24. ఒక్కొక్క బ్యాగ్లో 2 మీటర్ క్యూబ్ అంటే డివైడెడ్ బై 2 చేస్తే మీకు నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ వస్తాయి, అవునా? సో 7 క్యాన్సిల్, 3 into 2 6, 6 4s 24. సో చెప్పండి 22 into 7 into 4 యూనిట్ డిజిట్ చెప్పండి. 22 ఏళ్ళు ఎంత? 154 ఇంటూ 4, 4 16. సో 3 ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ 6 ఉంది కాబట్టి మల్టిప్లై చేసేయండి. 600 + 16, సో 616. ఆప్షన్ బి, దట్స్ ఇట్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ 8th వన్ చూడండి. A solid cone with curved surface area twice its base area has slant height of 6√3. Its height is. చాలా సింపుల్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటమ్మా? పై ఆర్. ఇది దేనికి ఈక్వల్గా ఉందంట? బేస్ ఏరియా. బేస్ ఏరియా ఏంటమ్మా? పై ఆర్ స్క్వేర్. అంటే పై ఆర్ క్యాన్సిల్ అయిపోతే ఎల్ ఈక్వల్ టు ఆర్. ఓకే సారీ, ట్వైస్, అదే కదా, ఎల్ ఈక్వల్ టు ఆర్ ఎప్పుడు పాజిబుల్ అవ్వదు, సారీ. ట్వైస్ ఇట్స్ బేస్ ఏరియా 2πrకి ఈక్వల్ అంట. పై ఆర్ క్యాన్సిల్ అయిపోతే ఎల్ ఈక్వల్ టు ఏంటమ్మా? 2r. సో చూడండి, స్లాంట్ హైట్ ఎంత ఇచ్చాడు మనకి? 6√3, అంతేనా? సో 2r ఈక్వల్ టు 6√3 అయితే ఆర్ ఎంత అవుతుంది అప్పుడు? 3√3, అంతేనా? ఇది 6√3, ఇది 3√3. ఇంకా ఈజీగా చెప్తాను చూడండి. మీరు ఇది √3లో అన్నీ పక్కన పెడితే ఇది 2 parts, ఇది 1 part, అంతేనే కదా? మీకు అర్థమవుతుందా? 1 part L/R చెప్పండి అమ్మా. L ఈక్వల్ టు 2r అంటే L/R ఎంత? 2/1 అంటే రేడియస్ 1 part అయితే L 2 parts. ఇది 2 parts, ఇది 1 part అయినప్పుడు హైట్ ఎంత అవుతుందమ్మా? 2² - 1² అంటే √3 parts అవుతుంది. సో ఈ 1 part ఎంత రేడియస్? 3√3. మరి √3 parts ఎంత అవుతుంది? 3√3 into √3, దట్ ఈస్ 9 centimeters is the height of the cone. ఆప్షన్ బి is the correct answer. క్లియర్? అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ 9th వన్ చూడండి. Ninth, the slant height of cone is 10 centimeters and the radius is 6. సో స్లాంట్ హైట్ చాలా సింపుల్. ఇది స్లాంట్ హైట్ ఏమో 10, రేడియస్ 6 అంటే హైట్ ఎంత అవుతుంది? 8, బికాస్ 6 8 8 10 ఫార్మ్స్ ట్రిప్లెట్. వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్? టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. ఇది ఆల్రెడీ ఇందా చేసాం మనం, అలాంటిదే సేమ్ క్వశ్చన్స్ చూసారా? ఇంకేం చెప్తాం మనం? 3.14 ఇంటూ ఆర్ ఎంత? 6, ఎల్ ప్లస్ ఆర్ అంటే ఎంతమ్మా? 16. సో 16 6 96. అది 100 అనుకుంటే 314 అని చెప్పాను, కొంత దానికన్నా తక్కువ ఉండాలి. 301.44 ఇందాకే చేసాం. సో చూసారా, సేమ్ షిఫ్ట్లో, అంటే మరీ సేమ్ షిఫ్ట్లో కాదు, ఒకే ఎగ్జామ్లో ఆల్రెడీ అడిగిన క్వశ్చన్సే ఇచ్చేస్తున్నాడు. అర్థమైందా? సో కాబట్టి మీరు జస్ట్ అందుకని ప్రీవియస్ క్వశ్చన్స్ కొంచెం ఫోకస్ చేస్తే డెఫినెట్గా మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 10th వన్ చూడండి. 10th, slant height of cone is 60 centimeters and the radius of its base is 21. Okay, then find its curved surface area. చాలా సింపుల్ ఇది చూడండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. స్లాంట్ హైట్ ఒకటి చాలు, రేడియస్ ఒకటి చాలు. డైరెక్ట్ ఫార్ములా ఏంటమ్మా? పై ఆర్ఎల్. హైట్తో సంబంధం కూడా లేదు. ఎస్, సో కాబట్టి 22/7, రేడియస్ ఈస్ 21 అండ్ ఇదేంటమ్మా? స్లాంట్ హైట్ 60. సో ఇలా మల్టిప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీకు చెప్పాను కదా 22/7 అంటే పై ఉంది కాబట్టి 11 మల్టిపుల్. ఆప్షన్లో 11 మల్టిపుల్స్ ఎక్కడైనా ఉన్నాయంటే అదే ఆన్సర్. చూడండి, 8 + 3 11, 8 + 0 0, ఇది కాదు. 3 + 2 5, 8 + 0, ఇది కాదు. 3 + 6 9, 9 + 0 9, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. 4 + 2 0 6, 0 + 0, ఇది కాదు. సో ఆప్షన్ సి డైరెక్ట్గా పెట్టవచ్చు. మీకు డౌట్ ఉంటే చూడండి, 7 1 7 3, 66 × 60 అంటే 3960. చూసారా? సో కాబట్టి త్రూ దట్ వాల్యూ, దట్ ఈస్ పై మల్టిపుల్ ఏదైతే ఉందో అలా చూసుకొని కూడా మీరు పెట్టచ్చు. ఓకే, అన్లెస్ ఈ వాల్యూస్ రేడియస్లో ఏమైనా మీకు నేచురల్ నెంబర్స్ కాకుండా రేషనల్ నెంబర్స్ అయితే డైరెక్ట్గా పెట్టవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి,
వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఆఫ్ రేడియస్ 4. ఇక్కడ చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, జనరల్ ఫార్ములా అమ్మ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అంటే 4/3 పై ఆర్ క్యూబ్ అనేది. కానీ చాలా టఫ్ క్వశ్చన్ ఇది. వై ఇట్ ఈస్ టఫ్? బికాజ్ ఆఫ్ క్యాలిక్యులేషన్. ఓకే, చూడండి, 4/3 పై అంటే ఎంతమ్మా 22/7. ఆర్ ఎంత 442 4.2 4.2 అంటే 4.2 రాయండి, 4.2 ఇంటూ 4.2 4.2. ఓకే, 7 3 21 అంటే 0.2, 21 42 కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఒకటైతే చెప్పచ్చు, యూనిట్ డిజిట్ చేయండి. 4 8 8 16 16 32 32 64 అంటే యూనిట్ డిజిట్ షుడ్ బి 4. సో ఒక్క ఆప్షన్ తప్ప మిగతా అన్నిట్లోనే ఉంది. ఇప్పుడు ఇవి చాలా మల్టిప్లికేషన్స్ కాబట్టి ఇది ఏది కూడా మీరు ఇచ్చేయలేరు. అంటే దాన్ని ఏమంటారంటే సింప్లిఫికేషన్ చాలా తక్కువ దీంట్లో చేయలేరు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఇది 4 × 4 తీసుకొని 16 × 4 64 64 × 22 ఇంటూ 0.2 అని చేస్తారు. ఇంటూ 0.2 అంటే అలా కూడా చేసే వాళ్ళు ఉంటారు. కానీ అప్పుడు మీకు చాలా తక్కువ, అంటే అంత అప్రాక్సిమేట్ వాల్యూ రాదనమాట. ఓకే, సో అందుకని అది కూడా నేను చేయొద్దు అంటాను. ఓకే, అర్థమవుతుందా మీకు? క్లియర్? ఇలా చేశారనుకోండి, మీకు ఎంత వస్తుంది? ఇలా చేయడం వల్ల సమ్ 281 సంథింగ్ వస్తుంది, 280 సంథింగ్. సో కాబట్టి కొంచెం ఎక్కువ ఉండాలి కదా అని 297 పెట్టేస్తారు. ఓకే, కానీ ఇది కూడా కాదు, మీరు క్లియర్గా మల్టిప్లై చేసుకోవాలి. అందుకని ఈ క్యాలిక్యులేషన్ వల్ల ఇది ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి దీనికి మల్టిప్లై చేసుకోండి, ఇలా కాకుండా 88 ఇంటూ ఓకే 0.2 88 ఇంటూ 0.2 అంటే ఎంత వస్తుందమ్మా 17.6. అంతేనా? ఈ 3 మల్టిప్లై చేస్తే ఎంత 17.6. 17.6 ఇంటూ 4.2 ఇంటూ 4. మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై చేస్తే ఇప్పుడు 4.2 ఇంటూ 4.2 42 హోల్ స్క్వేర్ తెలుసు కదా మీకు అందరికీ. 42 హోల్ స్క్వేర్ ఎంతమ్మా 1764. 2 డెసిమల్స్ ఉన్నాయి. సో 17.6 ఇంటూ 17.64. ఎస్, 17 స్క్వేర్ అందరికీ తెలుసు ఎంత 289. సో 17.6 అంటే డెఫినెట్గా మీకు 289 కాదు 300 దగ్గరలో ఉంటుంది, 300 కన్నా ఎక్కువే ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంత అప్రాక్సిమేషన్ చేసుకోవాలి, అదర్వైజ్ ఇట్ విల్ టేక్ టూ మచ్ ఆఫ్ టైం. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ వన్ 12th చూడండి. సో మొత్తం 11 క్వశ్చన్స్ కోన్స్ మీద మాత్రమే వచ్చాయి. నా 12th నుంచి మనకి మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ స్పియర్స్ అండ్ హెమిస్పియర్స్. ఏ స్పెరికల్ బాల్ ఆఫ్ lead 3 centimeters in diameter. 11th క్వశ్చన్ కూడా స్పియరే కదా. ఓకే, 10 క్వశ్చన్స్ వచ్చాయి కోన్ మీద, 11th వన్ నుంచి మొత్తం మనకి స్పియర్స్ మీద. ఓకే, lead 3 centimeters in diameter is melted and recast into 3 spherical balls. The diameter of ఒక్క నిమిషం, the diameter of 2 of these balls are 3/2 and 2 respectively. Find the diameter of the third ball. ఓకే, ఇక్కడ అన్నీ కూడా డయామీటర్స్ ఇచ్చారు. ఓకే, క్లియర్? మనకి నేను ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా 3 మెల్ట్ చేసి 4th వచ్చేటప్పుడు క్వాడ్రప్లెట్ మనకు తెలిసింది ఏంటి 3 4 5 6. ఓకే, ఈ పెద్ద బాల్ ఎంత చెప్తున్నాడు 3 సెంటీమీటర్స్ డయామీటర్ అంటున్నాడు. అంటే ఈ 6 3 అని ఇచ్చాడు. సో అంటే డివైడెడ్ బై 2 చేస్తున్నాడు. సో అన్ని ఇవి కూడా డివైడ్ చేయండి 2తోని. సో అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతాయి 3/2. ఓకే, 4/2 అంటే 2, ఇది 5/2. సో మనకి ఈ మూడిట్లో 2 ఇచ్చేసాడు, ఏమని 3/2 2 అంటే సరిపోయింది కదా. ఇక్కడ 3/2 2 అంటే ఖచ్చితంగా థర్డ్ది ఏమవుతుంది 5/2. 5/2 అంటే ఎంతమ్మా 2.5. నేను అందుకే చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ క్వాడ్రప్లెట్ బేస్ చేసే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఉంటాయి. అవి స్పియర్స్ అవ్వచ్చు లేకపోతే క్యూబ్స్ అవ్వచ్చు. ఓకే, క్లియర్? నెక్స్ట్ 13th వన్ చూడండి. To have a surface area of 9 pi square units of a ball, what should be the diameter of the ball? సో ఒక స్పెరికల్ బాల్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటమ్మా 4 pi r². ఇది ఎంత ఇచ్చాడు వాడు 9 pi ఇచ్చాడు. ఓకే, సో పై క్యాన్సిల్ అయిపోయింది. r² 9/4 అంటే r ఎంతమ్మా 3/2. సో ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు డయామీటర్, రేడియస్ 3/2 అంటే డయామీటర్ ఎంత 3. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 14th వన్ చూడండి.
3 solid metallic spheres of radii 1, 6, 8 respectively are melted and recast into a single solid sphere. మనకి ఇందాక తెలిసినవి ఏంటి 3, 4, 5, 6 ఏ విధంగా కూడా అవి వీటి మల్టిపుల్స్ కాదు కాబట్టి ఇది కాదు ఇంక తీసేయండి. సో ఖచ్చితంగా ద రేడియస్ ఆఫ్ న్యూ స్పియర్ సో ఫార్మ్డ్ అన్నాడు. ఏం చెప్తాం మనం? సో 1 క్యూబ్ ప్లస్ 6 క్యూబ్ మెల్ట్ చేస్తున్నాం అంటే వాల్యూమ్స్ ఈక్వల్. సో క్యూబ్స్ ఆఫ్ దీస్ రేడియస్ ఈక్వల్ టు క్యూబ్ ఆఫ్ ది ఫార్మ్డ్ స్పియర్ క్యూబ్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ద న్యూ స్పియర్, అంతేనా? సో చెప్పండి, తెలుసు కదా, 8 క్యూబ్ అంటే 512, 6 క్యూబ్ అంటే 216. ఓకే, నెక్స్ట్ 1 క్యూబ్ అంటే 1 ఎంత వస్తుందమ్మా? 729 is equal to r cube. So what is the value of r? 9 centimeters. చాలా సింపుల్ ఇది, అవునా కదా? అంటే కొంతమందికి అది కూడా తెలుస్తుంది. 1689 అనేది చాలా తక్కువ మంది తెలుసు. 1689 ఆల్సో 1 ట్రిప్లెట్, సారీ 1 క్వాడ్రిప్లెట్. అది మీకు తెలిస్తే డైరెక్ట్గా ఇలా పెట్టచ్చు, లేకపోతే ఈ 3, 4, 5, 6 ఒకటే తెలుసుకున్నా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ question. If the diameter of the sphere is 7, then find the volume of the sphere. సేమ్ చెప్పాను కదా, మీకు ఫార్ములా తెలిసిన క్యాలిక్యులేషన్ ఎక్కువ టైం పట్టేది వీటిలోనే అనమాట. ఓకే, సో వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్? 4/3 పై ఆర్ క్యూబ్. పై అంటే ఎంతమ్మా? 22/7. డయామీటర్ 7 కాబట్టి రేడియస్ ఎంత? 7/2 ఇంటూ 7/2 ఇంటూ 7/2 ఆర్ క్యూబ్ కాబట్టి. సో 7 క్యాన్సిల్, 2 into 2 4 cancel, 2 into 11 2 11s. So 11 into 49, 11 into 49 అంటే ఎంత వస్తుందమ్మా మీకు? 11 9s, 11 4s, 44, 9 అంటే 53, 539/3. ఓకే, సో వెరీ సింపుల్ క్వశ్చన్ ఇట్ ఈస్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు 540 అంటే తెలుసు ఎంత? 180, అంతేనా? 540 అంటే 180. సో 539 అంటే 0.33 తక్కువ ఉంటుంది 180 కన్నా, అంటే 179.67. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, అర్థమైందా? చాలా సింపుల్ చేసేయచ్చు. 16th one, a ball is to be made with inner radius of 2 units and outer radius of 3 units. How much material is required to make the ball? So this sphere is hollow sphere. So it has inner radius is 2 and outer radius is 3. So what is the volume of the hollow sphere? It is nothing but 4/3 pi r2 cube minus r1 cube. Yes, direct formula. So 4/3 pi ni painane unchandi endukante options lo pi undi. r2 cube అంటే 3 cube minus 2 cube. 3 cube అంటే 27 minus 8 అంటే 19. So 19 into 4 అంటే ఎంతమ్మా? 76 pi by 3. Option C is the correct answer. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. 17th చూడండి. 17th, what is the surface area of a spherical sculpture whose radius is 35? చెప్పానా? ఇవన్నీ చాలా సింపుల్. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. ఇది నేచురల్ నెంబరే, ఇవన్నీ కూడా నేచురల్ నెంబర్స్. కాబట్టి సర్ఫేస్ ఏరియా అంటే 4 pi r square. సో పై ఉంది కాబట్టి 11 multiple 11 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, అవి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, 1 + 5 6, 6 + 4 10. సో ఇది కాదు. 7 + 1 8, 5 + 0 ఇది కాదు. 1 + 4 5, 5 + 0 5 ఇది అయ్యే ఛాన్స్ ఉంది. 5 + 1 6, 4 + 0 ఇది కాదు. సో ఓన్లీ ఆప్షన్ సి సాటిస్ఫైస్, దట్ ఈస్ ద ఆన్సర్. సో డౌట్ ఉంటే చూద్దాం. 4 into పై అంటే ఎంతమ్మా? 22/7. r స్క్వేర్ అంటే ఎంతమ్మా? 35 into 35. సో 7 1s 7 5s. సో చూడండి, 35 into 2 70, 5 into 2 10 అంటే 700. 700 into 22 అంటే 15400. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 18th one చూడండి. అర్థమైందా? If the inner radius of hemispherical bowl, now the questions on hemisphere, is 5 and its thickness is 0.25. It is an hollow hemisphere. ఎలాంటి హెమిస్పియర్ ఇది? ఒక హాలో హెమిస్పియర్. దీని యొక్క థిక్నెస్ ఎంత ఇచ్చాడు? 0.25. ఓకే, లెట్స్ సే the thickness is 0.25.
and the inner radius is 5. So outer radius ఎంత అవుతుంది మా 5.25. Okay, then find the volume of the material required to making the bowl. What is the volume of hollow sphere? It is nothing but 2/3 pi r2 cube minus r1 cube. సో చాలా సింపుల్ క్వశ్చనే కానీ టఫ్ క్వశ్చన్. ఎక్కడో చూడండి, ఎందుకంటే ఇక్కడ 5.25 ఇచ్చాడు, అవునా కదా? సో లెట్స్ సి, అంటే ఇప్పుడు అవుటర్ రేడియస్ ఎంత 5.25 అంటే 5 1/4. 5 1/4 అంటే ఎంతమ్మా 21/4, అంతేనా? చూడండి 2/3 పై అంటే 22/7. ఓకే, r2 క్యూబ్, r2 క్యూబ్ అంటే ఎంత చెప్పాను నేను 21/4 హోల్ క్యూబ్ మైనస్ 5 క్యూబ్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ వాల్యూ రాయొచ్చు, ఫార్ములా రాయొచ్చు. ఓకే, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటమ్మా? ఏ ప్లస్ బి, సారీ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి, అంతేనా? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏంటి? ఏ క్యూబ్ సారీ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. సో కాబట్టి ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఇంటూ ప్లస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి, ఇట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఎస్, కాబట్టి ఇక్కడ మీరు ఏ మైనస్ బి అంటే r2 మైనస్ r1 జస్ట్ రాసుకోండి, మీకు తెలిసిపోతుంది. r2 మైనస్ r1 ఎంతమ్మా 0.25 అంటే 1/4, అవునా? ఎస్, సో ఇక్కడ చెప్పండి 1/4 హోల్ క్యూబ్ అంటే 1/64. 3 ఇంటూ ఏబి అంటే r1 ఇంటూ r2. r1 ఎంత? r1 5, r2 ఎంత 21/4 ఇంటూ ఏ మైనస్ బి ఎంత 1/4. సో టోటల్ 64 ఎల్సిఎం తీసుకోండి. ఇది ఎంత వస్తుంది? 15 4 60, అంతేనా? 1 ప్లస్ 15 4 60, 60 ఇంటూ 21 అంటే 1260. సో టోటల్గా ఎంత వస్తుంది? 1261/64. ఇక్కడ రాయండి ఆ వాల్యూస్ 2/3 ఇంటూ 22/7 ఇంటూ ఇదంతా వాల్యూ ఎంత 1261/64. ఓకే, ఏది క్యాన్సిల్ అవుతుందో అది క్యాన్సిల్ చేసేయండి. ఈ 7తో ఏమైనా అవుతుందా? ఇది సపోజ్ 1260 అనుకోండి, ఫర్ సపోజ్. ఓకే, ఫర్ సపోజ్ ఇది 1260 అనుకుంటే 3తో అవుతుందా? 3 4 12, 3 2 6. ఓకే, నెక్స్ట్ 7తో అవుతుందా? 760. ఓకే, ఇక్కడ వరకు ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, 2 ఇంటూ 22, ఇక్కడ 11 తీసేస్తే 4 16. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4 4 16, 4 15. ఓకే, 11 ఇంటూ 15 అంటే ఎంతమ్మా 165/4 అంటే 41 పాయింట్ సంథింగ్. సో 41 పాయింట్ సంథింగ్ ఎక్కడ ఉంది? ఆప్షన్. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? సో ఇట్స్ ఆల్ అబౌట్ సింప్లిఫికేషన్. మీరు ఎంత ఫాస్ట్గా సింప్లిఫై చేస్తే అంత ఫాస్ట్. అంతేగాని ఇక్కడ నేను 5.25 హోల్ క్యూబ్ చేసుకుంటానంటే దట్ ఈస్ రాంగ్. ఓకే, సో కాబట్టి ఏ విధంగా ఫాస్ట్గా చేసుకుంటాం. ఇక్కడ మళ్ళీ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్కి వేరే ఫార్ములా ఉంటుంది, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు చేయాలంటే. ఓకేనా? ఎనీథింగ్ ఈజ్ గుడ్, బట్ సింప్లిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ హియర్. ఓకేనా? నెక్స్ట్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడేస్ సెషన్. A hemispherical bowl has a radius of 7. It is to be painted from inside as well as outside. Find the cost of painting it at the rate of 40 rupees per 20 centimeter square. Take thickness of the bowl as negligible. బౌల్ థిక్నెస్ నెగ్లిజిబుల్ అన్నాడు. ఇన్సైడ్ పెయింట్ చేస్తాడంట, అలానే అవుట్ సైడ్ కూడా పెయింట్ చేస్తాడంట. ఓకే, సో కాబట్టి ఇన్సైడ్ పెయింట్ చేస్తాడంటే ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియా దట్ ఈస్ 2 pi small r square. outside surface area that is 2 pi capital R square. So what is capital R? Small r plus t, అంతేనా? కానీ ఇప్పుడు మీకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే థిక్నెస్ 0 తీసుకోమంటున్నాడు, అంటే పెద్ద థిక్నెస్ లేదంటున్నాడు. అంటే ఇన్నర్ రేడియస్ అవుటర్ రేడియస్ ఈక్వల్. అర్థమైందా? సో కాబట్టి మొత్తంగా వాల్యూ ఏంటి 2 pi small r square and 2 pi small r square. సో టోటల్గా 4 pi r square అనమాట, బికాస్ థిక్నెస్ ఈజ్ నెగ్లిజిబుల్. ఓకే, సో చెప్పండి 4 ఇంటూ పై అంటే 22/7, రేడియస్ ఆర్ అంటే ఎంతమ్మా 7 ఇంటూ 7. ఇది మొత్తం మనకి వచ్చిన టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా? సో పెర్ 20 సెంటీమీటర్ స్క్వేర్కి వాడు తీసుకునేది ఎంత 40 రూపీస్. కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియాని 20తో డివైడ్ చేసి 40తో మల్టిప్లై చేయండి. నౌ యూ విల్ గెట్ ద టోటల్ కాస్ట్. ఓకే,
సో ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ పడిపోయింది. ఓకే, ఇది చూడండి. ఇప్పుడు ఏమొస్తుంది మనకి? 7 క్యాన్సిల్, 21s 22s. సో 44, 154 into 8, దట్ ఈస్ యూనిట్ డిజిట్ 2 రావాలి. ఎంతమ్మా? 154 into 8 అంటే 1520, అంటే 1232, అంతేనా? ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ పడిపోయింది, ఏం లేదు. ఓకే, సో ఈ విధంగా మీరు క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకోవాలి. అర్థమైందా? సో కాబట్టి మీరు ఈ 3D మెన్సురేషన్ ఆ 2D మెన్సురేషన్ సాల్వ్ చేసేటప్పుడు మీ మైండ్లోని 2 థింగ్స్ పెట్టుకోండి. డెఫినెట్గా యూ హ్యావ్ టు నో ద ఫార్ములాస్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఫార్ములాస్ ఖచ్చితంగా తెలియాలి. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఫార్ములాస్తో పాటు ఏమైనా మన ఆప్షన్స్ నుంచి ఎలిమినేట్ చేసే థింగ్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇఫ్ యూ ఫౌండ్ ఎనీథింగ్ లైక్ దట్, దెన్ ఫస్ట్ యూస్ దాట్. Okay, if more than one option is there, then you have to solve using formula. Okay, that you have to keep in your mind. Okay, so with this I'll conclude this session, and I wish you good luck to all the aspirants of CGL, and thank you very much for listening. Take care. Good night. Jai Hind.